Hi students, today graphology class lo manam change your handwriting, change your life, change your attitude, change your life కాన్సెప్ట్ లో ఉందా. ఈరోజు గ్రాఫాలజీలో మనము స్లాంట్ అక్షరాలు స్లాంట్గా ఉండాలి, అంటే కొంచెం రైట్ స్లాంట్ తీసుకోవాలి. అలాగే లెటర్ స్పేసింగ్, వర్డ్ స్పేసింగ్ మనం ఒక వన్ లెటర్ బట్టి, అంటే లెటర్ స్పేసింగ్ అనేది కరెక్ట్గా లెటర్ కనెక్ట్ అవ్వకుండా ఉండేటువంటి గ్యాప్ మాత్రమే తీసుకోవాలి. వర్డ్ స్పేసింగ్ మాత్రం వన్ లెటర్ బట్టి స్పేస్ మాత్రం ఉండాలి. ఇది మీరు ఈరోజు ప్రాక్టీస్లో ఉంటుంది. చూడండి, ఇక్కడ నేను రాస్తున్నా ఫాలో. చేంజ్ యువర్ యాటిట్యూడ్, చేంజ్ యువర్ లైఫ్. For forgiveness is the, ఇక్కడ వన్ లెటర్ పట్టేసి ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని వర్డ్స్ లో ఉన్న లెటర్స్ మనం కరెక్ట్ గా స్పేస్ తీసుకొని ఓ దానికి ఒకటి కనెక్ట్ అవ్వకుండా కరెక్ట్ తీసుకోవాలి. ఇది లెటర్ స్పేసింగ్. అప్పుడు వర్డ్ స్పేసింగ్ నెక్స్ట్ ప్లేస్ అప్పుడు వన్ లెటర్ బట్టి స్పేస్ తీసుకోవాలి. ఫర్గివ్నెస్ ఈజ్ ది ఇంటర్నేషనల్ చూడండి, ఇక్కడ మనం సెంటెన్స్ రాసాము. ఇక్కడ ఇంతవరకు ఒక వర్డ్, ఈ వర్డ్ లో ఉన్నటువంటి లెటర్స్ స్పేసింగ్, అలాగే వర్డ్ స్పేసింగ్ చూడాలి. ఇక్కడ మనం ఇది ప్రాక్టీస్ చేయాలి. అండ్ వాలంటరీ, అండ్ ఇక్కడ అట్ ది సేమ్ టైం మనం జోన్స్ కూడా వాడుకోవాలి. అండ్ వాలంటరీ, voluntary process, PROCESS, process by which by which చూడండి, ఇక్కడ మనం SMS PLZ, ఎస్ అంటే సైజు, ఎం అంటే మార్జిన్, మార్జిన్ కరెక్ట్ కావాలి. అలాగే స్లాంట్ అక్షరాలు స్లాంట్గా ఉండాలి. అలాగే ప్రెజర్ PLZ, P అంటే ప్రెజర్, L అంటే లూప్. ఇక్కడ మనం లూప్స్ ఏదైతే వస్తున్నాయో లెటర్స్ లూప్ కరెక్ట్ ఉండాలి. అలాగే జోన్స్ PLZ, లూప్స్ అండ్ జోన్స్ కరెక్ట్ కావాలి. ఏ విక్టిమ్, undergoes a change in a